చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి నాకందించవా నా కలల రెక్కలు తెగిన క్షణమిది అతికి మరలా కూర్చవా నీతో రావాలంటే నేనేం చేయాలి మాస్టర్? ఏటైనా చేస్తాను. నాదే తప్పు మాస్టర్. నాకు బాక్సింగ్ తప్ప ఏంటి వద్దు మాస్టర్. నన్ను కాపాడు మాస్టర్, ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడు మాస్టర్, ప్లీజ్ మాస్టర్, ప్లీజ్ ప్లీజ్ మాస్టర్. నువ్వు ఫోన్ చేయగానే వచ్చేసావు కానీ సార్, తొందరపడి ₹1,00,000 ఇచ్చేసావు. ఇంకో 2 రోజులు ఓపిక పట్టుంటే ఆ పోలీసు వాళ్ళు 25,000కే ఒప్పేసుకునేవాళ్ళు. వాళ్ళు అడిగి ఉండాలి కానీ 2 లక్షలని ఇచ్చేవాడిని. సార్ సార్ ఎలాగెలాగా నాది కడుక్కోవడానికి నాకు టైం లేదు, అడ్డమైన వాళ్ళకి నేనేం కడగను అన్నావు కదా సార్. సార్ నువ్వు మంచోడివి సార్. రావుడు జరిగిందంత మర్చిపోరావుడు. ఇప్పుడు దాకా నువ్వు ఒక క్వాలిఫైర్ మ్యాచ్ కూడా గెలవలేదు. అయినా పర్వాలేదు, వరల్డ్ కప్ ట్రయల్స్లో గెలిస్తే డైరెక్ట్గా వరల్డ్ కప్ సెలక్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక నువ్వు బాక్సింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి, మిగతా నేను చూసుకుంటాను. కుమే రావుడు, గుడ్ మార్నింగ్ మాస్టర్. రావుడు బ్యాగ్ ఏంటి? పర్లేదు మొయ్యగలను, నా చెయ్యి ఇప్పుడు బాగానే ఉంది. నీ రూమ్మేట్ని షిఫ్ట్ చేస్తాను, మీరిద్దరు ఒకే రూమ్లో ఉండొచ్చు. పర్లేదు మాస్టర్, నేను ఒకదాన్ని ఉంటాను. ఎప్పుడు చూసినా రాముడు రాముడు అని చెప్పని చేస్తా ఉంటాడు. ఏమంది వేట యదవకి. ఎంత నంగన అసలు ఎలా ఎడుతున్నావు మొహం, కొంచెం నాకు కూడా నేర్పించమ్మా. అయినా ఇప్పుడు నువ్వు బాక్సింగ్ చేయకపోతే వచ్చి నష్టం అయితే పూర్తిగా ఇరిగిపోయినా పోయేది. నువ్వు నా సే కావాలని ఎరుకుంటున్నా నేనేటైనా అన్నానా? ఆ ఇరిగిన చేత్తోనే ఫైట్ చేశా, ఓడిపోయా. కానీ ఒకళ్ళకైనా ఒక్క మాటైనా చెప్పానా? నా బతుకంతా మీ ముగ్గురు బాగుండాలనే కదా కష్టపడ్డాను. ఎవరికన్నా చెప్పుకోవాలన్నా ఎందుకు చేశానే? పోలీసు ఉద్యోగం వస్తే మీ అందరినీ కూర్చోబెట్టి బంగారల్లా చూసుకుంటావనేగా. బాక్సింగ్ చేయొద్దని నువ్వు ఒక మాట నుండి చాలు, నేను అసలు వచ్చేదానే కాదు. కానీ నేను ఇప్పుడు వదలలేను. బాక్సింగ్ చేస్తా, నా కోసం, నన్ను నమ్మి నా మాస్టర్ కోసం చేస్తా. ఫైటింగ్ చేస్తావా? దాన్ని నీరుకి తీసుకుని వెళ్తావా? రావుడు, నీ రూమ్కెళ్ళు. అంతా నీ వల్లే.
దానికి ఇచ్చినట్టు నాకెందుకు ట్రైనింగ్ ఇవ్వలేదు? ఎందుకంటే కష్టం వస్తే అది నీలాగా నాలాగా పారిపోదు, దెబ్బ తగిలితే ఏడవదు. నువ్వు బాక్సింగ్ అడ్డు పెట్టుకొని బతకాలనుకుంటావు, కానీ అది బాక్సింగ్ కోసం చచ్చిపోతే. లక్స్, నీ చెల్లి నీకన్నా బెటర్ బాక్సర్, అంతే. అదే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ అమ్మాయి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఫెడ్ మ్యాచ్ లో రిఫరీని కొట్టింది, నేషనల్ అయితే చచ్చి బతికింది. దాని వరల్డ్ కప్ సెలక్షన్స్ తీసుకొచ్చావే ఏంటి కోచ్ గారు, తమరి ఇన్ఫ్లుయెన్సా? వరల్డ్ కప్ ట్రయల్స్ గురించి పెద్ద మనుషులకు తెలియదు అనుకుంటా. అంతేలే, బఠానికి సైజ్ బ్రెయిన్లు వేసుకొని ఓజీ సమస్యలు దెబ్బ తినే వాళ్ళకి ఇవన్నీ ఏమో అర్థమవుతాయి. జాగ్రత్త బాబు, సోదులు పడి ప్లేట్లు కూడా మింగేయగలరు. వచ్చి మ్యాచ్ చూడండి సార్. ఒక్కసారి నీ చుట్టూ చూడరావడం, అందరు నువ్వు ఓడిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే నువ్వు నా స్టూడెంట్వి. ఒక చిన్న పొరపాటు జరిగినా నేను పర్మనెంట్గా తొక్కేస్తారు. ఒట్టి పాయింట్స్ మీద గెలవడం చాలా కష్టం. నీకేం కావాలి మాస్టర్? నాకౌట్. అంతేగా? తుఫానైనా పుట్టిన పూడు ఒకే చిన్ని నీటి బొట్టు, నువ్వు వజ్రం నీ మీ దొట్టు, నిన్ను నువ్వు నమ్ముకుంటూ సానే పెట్టు.